మగధీరలో రామ్ చరణ్ చూసిన ప్రతి ఒక్కరూ రామ్ చరణ్కి అది రెండో సినిమానేనా అని ఆశ్చర్యపోయే స్థాయిలో నటించాడు. చిరుత విడుదలైన తర్వాత ఎవరైతే రామ్ చరణ్ ఆహార్యం మీద హావభావాల మీద కామెంట్లు చేశారో వారందరూ మగధీర చూసి తమ అభిప్రాయాలు తప్పు అని ఒప్పుకునే పరిస్థితి రామ్ చరణ్ కల్పించాడు. మగధీర సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడంతో ఈ సినిమా రికార్డుల పరంగా, కలెక్షన్ పరంగా అప్పటి వరకు పోకిరి పేరు మీద ఉన్న అన్ని రికార్డులను తుడిచిపెట్టేసింది. తెలుగులో 150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. రామ్ చరణ్ తన రెండో సినిమాకే తెలుగులో 100 కోట్లకు పైగా వసూలు రాబట్టి టాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేశాడు. మగధీర సినిమాకు గాను బెస్ట్ యాక్టర్గా రామ్ చరణ్కి 2వ ఫిల్మ్ఫేర్ అవార్డు మరియు నంది అవార్డు కూడా లభించింది. మగధీరతో రామ్ చరణ్ కేవలం టాలీవుడ్కి మాత్రమే పరిమితం కాలేదు. తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదలై అక్కడ కూడా రామ్ చరణ్కి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఇక మగధీర సినిమా విజయంతో రామ్ చరణ్ టాలీవుడ్లో వన్ ఆఫ్ ది టాప్ హీరోస్ అనే స్థాయికి వెళ్ళాడు. తనకంటూ సొంతంగా అభిమానులు సంపాదించుకున్నాడు.